అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్న చెట్టు ఇది గుంట గజ్జలాకు. ఇగో ఇవి సీడ్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి సీడ్స్. ఇంకా ఎండిన ఆవలే సీడ్స్ అనేది రెడీ అవుతాయి. ఓకే, ఒక్కసారి మనం చెట్టు పెట్టుకున్నాం అనుకో మనకే ఉండిపోతుంది. ఓకే, అయితే అలాగే ఇప్పుడు మనం నాటు పొనగంటి చూద్దాం. మరి ఎలా ఉంటాయి, వాటి సీడ్స్ కూడా ఉంటాయా, కటింగ్ ద్వారా పెరుగుతుందా, ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తున్నది నాటు పొనగంటి. సన్నగా ఉంటుంది కాండం అనేది, చూడండి. అయితే వీటికి విత్తనాలు అనేది ఇలా వస్తాయి, మళ్ళీ ఇవి మట్టిలో పడి మొలుస్తుంటాయి. ఓకే, ఇదండి నాటు పొనగండి. మరి కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేయవచ్చు. ఓకే, అది గుంట గజ్జలాకు కూడా మనం నెత్తికి నూనెలో కాగబెట్టి పెట్టుకుంటే జుట్టు అనేది నల్లగా వస్తుంది. అయితే ఇందులో ఆయిల్లో ముందుగా ఆయిల్ చిన్న మంట మీద ఈ ఆకు, కాండం, వేరు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి, అలాగే మందారం ఆకులు, కరివేపాకు ఇవన్నీ మసలు పెట్టుకొని గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చిన్న మంట మీద ఒక 3-4 సార్లు కాగనీయాలండి. అప్పుడు చల్లగా అయిన వాళ్ళు నెత్తికి పెట్టుకుంటే జుట్టు అనేది నల్లగా ఉంటుంది. మీకు ఈ సీడ్స్ కూడా చూపెడతాను. సీడ్స్ కూడా భలే ఉంటాయండి, చిన్నగా మీకు చూడవచ్చు. ఇలా ఉంటాయి, ఇందులోనే వేస్తున్నాను, మళ్ళీ పెరుగుతాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇదైతే చాలా బాగుంటుంది ఫ్లవర్. ఇది రిక్కబంతి అంటారు. దీనిలో పాలినేషన్కు చాలా మంచిదండి, ఔషధ గుణం. పాలినేషన్కి అయితే చాలా ఔషధంగా పనిచేస్తుంది తేనెటీగలకు. మనం గార్డెన్లో ఇలాంటి పువ్వులు కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది పాత రకం అండి, రిక్కబంతి అంటారు. ఇంకా పువ్వు పూస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ చూడండి రెడ్ లీవ్స్ గోంగూర. అయితే రెడ్ గోంగూర వేరే, రెడ్ లీవ్స్ గోంగూర వేరే. ఇది రెడ్ లీవ్స్ గోంగూర అనాలి, ఇది కావాలి అనుకుంటే. సరేనా అండి? మరి ఇవే కాక మన దగ్గర చాలా రకాల దేశీ విత్తనాలని కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి ఆర్డర్ చేయండి. ఓకేనా అండి?